మధ్యతరగతి మనిషి జీవితంలో శ్వాస ఆగిపోయేలోపు తనకంటూ ఒక గూడు ఉండాలని కనే కల. ఆ ఒక్క కల కోసం తను ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతాడో తెలుసా? తను తినే ప్రతి ముద్దలో, కొనే ప్రతి బట్టలో, చేసే ప్రతి ఖర్చులో ఒక రూపాయి మిగిలితే త్వరగా ఇల్లు కట్టేయొచ్చు అనే తపన కనిపిస్తుంది. కానీ ఒకసారి ఆలోచించండి. ఆ గోడలు కట్టడం కోసం మీ జీవితంలోని అత్యంత విలువైన 20 సంవత్సరాలను, మీ సంతోషాన్ని, మీ పిల్లలతో గడిపే సమయాన్ని తాకట్టు పెడుతున్నారా? మనం కట్టుకున్న ఇల్లు మనకి ప్రశాంతతనివ్వాలి కానీ, ప్రతి నెల 1వ తారీఖున వచ్చే ఈఎంఐ మెడ మీద కత్తిలా వేలాడకూడదు. అద్దె ఇంట్లో ఉండటం అవమానం కాదు. కానీ అప్పుల ఇంట్లో ఉంటూ అనుక్షణం చావడం ఒక నరకం. ఈరోజు మనం ఎమోషన్స్‌ని పక్కన పెట్టి, ఒక తండ్రిగా, ఒక ఇంటి యజమానిగా మీరు నిజంగా ఇల్లు కొనాలా? లేక అద్దింటికి ఉండడమే మీ కుటుంబం శ్రీరామ రక్ష. ఎందుకంటే ఇల్లు అంటే 4 గోడలు కాదు. అది మీ జీవిత కాలపు కష్టం. మధ్య తరగతి తండ్రి పడే కష్టాన్ని నేరుగా టచ్ చేస్తుంది. సొంత ఇల్లు అనేది ఆనందానికి, ఈఎంఐ భయం అనే బాధకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తుంది. అద్దెకి ఉండటమే మీ కుటుంబానికి శ్రీరామ రక్ష అన్నప్పుడు ఇల్లు కొనడం కంటే అద్దెకి ఉండడం ఎలా మేలవుతుందో తెలుసుకునే వాళ్ళని కుతూహలం కలుగుతుంది. ఇప్పుడు ఇల్లు కొనడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం. ముందుగా సొంత ఇల్లు ఉండటం వల్ల కలిగే ప్లస్ పాయింట్ ఏంటంటే ఎమోషనల్ సెక్యూరిటీ. మీకంటూ ఒక సొంత గూడు ఉందనే ధైర్యం. నో రెంట్ టెన్షన్. ప్రతి నెల అద్దె పెంచుతారేమో, లేక ఇల్లు ఖాళీ చేస్తారేమో అనే భయం ఉండదు. ఆస్తి పెరుగుదల. రియల్ ఎస్టేట్ విలువ పెరిగితే అది భవిష్యత్తులో మంచి లాభాన్నిస్తుంది. ఇప్పుడు అద్దెకి ఉండడం వల్ల కలిగే లాభాలు చూద్దాం. మరి అద్దెకి ఉండడం వల్ల లాభాలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. ఫ్లెక్సిబిలిటీ. మీ ఆఫీస్ మారినా, లేదా పిల్లల స్కూల్ మారినా మీరు సులభంగా ఇల్లు మారొచ్చు. తక్కువ ఖర్చు. ఈఎంఐతో పోలిస్తే రెంట్ ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. మిగిలిన డబ్బును మీరు వేరే చోట ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. మెయింటెనెన్స్ ఉండదు. ఇంటి రిపేర్లు లేదా ట్యాక్స్‌లపై భారంపై ఉండదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు రూ. 50,00,000 ఇల్లు కొన్నారనుకోండి. ఈఎంఐ మీరు 40,00,000 లోన్ తీసుకుంటే నెలకు సుమారు 35,000 నుండి 40,000 ఈఎంఐ కట్టాలి. రెంట్. అదే ఇంటికి అద్దె కేవలం 12,000 నుండి 15,000 మాత్రమే ఉంటుంది. గ్యాప్ ఇక్కడ. మిగిలిన 25,000 మీరు నెలకు ఒక మ్యూచువల్ ఫండ్‌లో లేదా ఇతర ఇన్వెస్ట్‌మెంట్‌లో పెడితే 20 ఏళ్లలో ఆ డబ్బు కోట్లలో ఉంటుంది. కానీ ఇంటి లోన్ కడితే 20 ఏళ్ల తర్వాత మీకు మిగిలేది ఒక పాత ఇల్లు మాత్రమే. 90% మందికి తెలియని ఆ నిజం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. చాలామంది ఇల్లు కొనడానికి ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటారు. కానీ నిజమేంటంటే మీరు ఉండే ఇల్లు ఎప్పుడూ ఇన్వెస్ట్‌మెంట్ కాదు. ఎందుకంటే అది మీ జేబులోకి డబ్బును తీసుకురాదు. బదులుగా రిపేర్లు, ట్యాక్స్‌లు, ఈఎంఐల రూపంలో మీ జేబు నుండి డబ్బును తీసుకెళ్తుంది. నిజం ఇదే. మీరు మీ ఆదాయంలో 30% కంటే ఎక్కువ ఈఎంఐ కడుతున్నారంటే మీరు ఆర్థికంగా రిస్క్‌లో ఉన్నట్టే. ఒక లగ్జరీగా కొనాలే తప్ప సమాజం కోసమో, లేదా భయం కోసమో అప్పుల ఊబిలో ఊరిపోయి కొనకూడదు. కాబట్టి ముగింపేంటంటే మీకు ఒకే చోట స్థిరంగా ఉండే ప్లాన్ ఉండి, మీ దగ్గర సరిపడా డౌన్ పేమెంట్ ఉండి, ఈఎంఐ భారం మీ కెరీర్‌ని ఇబ్బంది పెట్టదు అనుకుంటే ఇల్లు కొనండి. స్థిరంగా ఉండే ప్లాన్ మీ దగ్గర సరిపడే డౌన్ పేమెంట్ ఉండి, ఈఎంఐ భారం మీ కెరియర్‌ని ఇబ్బంది పెట్టదు అనుకుంటే ఇల్లు కొనండి. లేదంటే అద్దెకి ఉంటూ ఆ మిగిలిన డబ్బుతో మీ సంపదను పెంచుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది?
మీరు టీమ్ రెంట్ లేక టీమ్ ఓనర్స్ కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ మరియు మోటివేషనల్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేయండి.